గత కొన్నేళ్లుగా పౌల్ట్రీ రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పెరిగిన దానా ధరలు, గిట్టుబాటు కాని గుడ్డు, మాంసం ధరలతో రైతులు ఇప్పటికే నష్టాలను మూటగట్టుకుంటుండగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం 10 రోజులుగా ఫారాల్లో వైరస్ వ్యాధులు పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటం రైతులను కలవరపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా పెరవలి, ఉండ్రాజవరం, కొవ్వూరు మండలాల పరిధిలో 20 ఫారాల్లో సుమారు 40,000 కోళ్లు మృతి చెందినట్లు అధికారులు అంచనా వేశారు. పౌల్ట్రీ పరిస్థితి ఎలా ఉందండి, లాభం నష్టం కూడా పక్కెట్టి వైరస్ భయం ఎక్కువైంది. పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ కూడా భయంగానే ఉంది. తర్వాత కొంతమంది వ్యాక్సిన్ చేయకి ఎక్కువ పోయినాయి, చేసిన వాళ్ళు కూడా పోతున్నాయి. అంటే వైరస్ రూపం మార్చుకుంది అంటున్నారు డాక్టర్లు. మొత్తం మీద గోదావరి జోన్లో 5-6 లక్షలు పోయినాయి, కోళ్ళు చనిపోయినాయి. ఇంకా కొంతమంది తక్కువ మార్టాలిటీ ఉంది, వ్యాక్సిన్ చేసిన వాళ్ళు తక్కువ పోతున్నాయి, అసలు చేయని వాళ్ళు ఎక్కువ పోతున్నాయి. కాపాడుకోవడానికి మళ్ళీ వ్యాక్సిన్లు చేస్తున్నారు, ఇమ్యూనిటీగా అన్నీ వాడుతున్నారు. ఏదో రకంగా కాపాడాలని రైతు తాపత్రయం పడుతున్నాడు. సీజన్ వ్యాధులే అయినప్పటికీ ఉధృతంగా రావడంతో కోళ్ల రైతులు నష్టపోతున్నారని పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు. సకాలంలో టీకాలు వేయించకపోవడం, ఫారాల వద్ద పరిశుభ్రత పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా తీవ్ర ఒడిదుడుకులలో ఉన్నది. కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ సీజనల్గా వచ్చే వ్యాధుల వల్ల ఈ కోళ్లలో మరణాలు ఉండటం వల్ల వ్యాక్సినేషన్ సరిగ్గా లేకపోవటం, చేసిన వ్యాక్సిన్ పద్ధతి ప్రకారంగా చేయకపోతే ఫెయిల్యూర్ అవటం, డిస్ఇన్ఫెక్టెంట్స్ పదే వాడకపోవటం, అలాగే పరిశుభ్రంగా లోపల షెడ్యూల్లో కానీ గ్రౌండ్లో కానీ పరిశుభ్రంగా ఉండకపోవటం వల్ల ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఇక్కడ ఉందని డాక్టర్లు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇది సీజనల్గా ప్రతి సంవత్సరం వచ్చే వ్యాధే. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉండటం, అది కాకుండా శీతాకాలం చలి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా వచ్చినాయని డాక్టర్లు తెలియపరుస్తూ ఉన్నారు. పౌల్ట్రీలో కాకుండా బ్యాక్ యార్డ్ కోళ్ళు బాగా దొడ్లలో పెంచేవి, ఈ పందెం పుంజులు పెంచే కాడ ఎక్కువ వచ్చి అక్కడ మార్టాలిటీలు వచ్చిన తర్వాత పౌల్ట్రీలోకి నెమ్మదిగా అది రావటం, పౌల్ట్రీలో కూడా అక్కడక్కడ ఈ యొక్క మార్టాలిటీస్ రావటం కూడా వాస్తవమే. కానీ అది ఏమి ప్రాణాంతకమైన వ్యాధి కాదు, మనకేమి ఇబ్బంది పడేది కాదు. రైతులు జాగ్రత్తగా ఉండమని వెటర్నరీ డాక్టర్స్ అందరూ కూడా మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. రైతు సోదరులు కూడా అది పాటించవలసిన అవసరం ఉంది. రెండోది, దీని మీద గవర్నమెంట్ కూడా ఆ యొక్క ఎస్ఎల్బిసి బ్యాంకర్స్కి తెలియపరిచి వారిని మళ్ళీ లోన్స్ రీషెడ్యూల్ చేసి మళ్ళీ లోన్స్ ఇచ్చేలాగా, అట్లాగే హ్యాచరీ వాళ్ళు కూడా ఈ యొక్క మరణాలు సంబంధించిన పౌల్ట్రీలో ఉచితమయంగా ఏదో కొంత పర్సంటేజ్ ఆఫ్ చిక్స్ ఇవ్వమని మేము మా పౌల్ట్రీ ఫెడరేషన్ తరపున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందడం, రోజుకు సగటున 10 నుంచి 14,000 కోళ్లు చనిపోతుండటం పౌల్ట్రీ రైతులను కలవరపెడుతోంది. డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల తీవ్రతకు పలు వైరస్లు వ్యాపించినా 1,00,000 కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 కోళ్లు చనిపోతుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ రైతులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కోడికి 20 వారాల వయసు వచ్చే నాటికి పలు రకాల వ్యాక్సిన్లు ఇస్తూ ఉంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంతుచిక్కని లక్షణాలతో కోళ్లు మృత్యువాత పడటం పౌల్ట్రీ రైతులను కలవరపరుస్తోంది. చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి పూడ్చిపెడుతూ మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడటం తప్ప మరో దారి లేదంటూ రైతులు వాపోతున్నారు. గత 16 రోజుల పైన నుంచి చనిపోతున్నాయండి ఈ కోళ్లు. ప్రస్తుతానికి 2 లక్షల చిల్లర చనిపోయినాయండి. డాక్టర్లు వచ్చారు, శాంపుల్స్ పట్టుకెళ్ళారండి. రోజుకి 15,000, 14,000, ఈ రోజు కొంచెం తగ్గినాయి. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, మళ్ళీ మనం చూసేసరికి అది పడిపోతుంది. ఏం జరుగుతుంది అనేది ఎందుకు కూడా మనకు తెలియదు. సుమారు 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి నానా ఇబ్బందులు పెడుతూ వైరస్ వ్యాధులు పడి నానా ఇబ్బందులతోటి సతమతం అయిపోతుంది. సుమారుగా అది 2,10,000, 2 లక్షల కోళ్ళు చనిపోయినాయి. ఇప్పటికి 2012లో జరిగింది, తర్వాత 2019, 20లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది లేటెస్ట్గా. కొంతమందికి అయితే 5%, 10% తోటి పోయింది, మాకైతే 70% దాకా డ్యామేజ్ అయింది. నాకు సుమారు 5-6 కోట్లు పోయింది. నాకు మేము దెబ్బతిన్న వాళ్ళ మట్టుకి రీషెడ్యూల్ లోన్స్ చేసి మా అకౌంట్స్ ఏమి ఎన్పి అవ్వకుండా కాదు వాటిని శుభ్రంగా మళ్ళీ 1 ఇయర్ మారిటోరియం ఇచ్చి మాకు ఏదైనా 100-150 కల్పిస్తే మళ్ళీ దాని సాయం మేము కూడా వేసుకుని మేము మళ్ళీ వ్యాపారాభివృద్ధికి ఎదరికి వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పౌల్ట్రీ బోర్న్ వైరస్ వల్ల అతలాకుతలం అయిపోతుంది.
ఏ రకంగానూ దీనికి రక్షణ అంటూ లేదు. ఈ వైరస్కి సరైన మెడిసిన్స్ కూడా లేవు. ఏదో మెడిసిన్ వస్తుంది, ఆ మెడిసిన్ వాడుతున్నాం, మళ్ళీ నెక్స్ట్ టైం పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే ఆ మోటివేషన్ మార్చుకుంది, ఆ వైరస్ మారింది, అది మారిందని ఏదో రకరకాలుగా ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నాయి. కానీ దీని మీద కరెక్ట్గా క్లారిటీగా ఈ డిసీజ్ అని డిసైడ్ చేయలేకపోతున్నారు. దీన్ని ఇది 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఖచ్చితంగా పౌల్ట్రీ మీద ఒక దెబ్బ వేస్తుంది. ఇది ఆ దెబ్బతోటి రైతులు కుదేలు అయిపోతున్నారు. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అసహజ మరణానికి గురవుతున్నాయని తమ దృష్టికొచ్చినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి అని ఇప్పటి వరకు ఎక్కడా నిర్ధారించలేదని, ఫారాలను పరిశీలించి వైరస్ సోకిన కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి భూపాల్ పంపిస్తున్నట్లుగా వివరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలంలో మరియు ఇతర మండలాల్లో కూడా కోళ్లలో అసహజ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి రైతులు పశుసంవర్ధక శాఖ దృష్టికి తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారి ఆదేశాలతో అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చారు, శాంపిల్స్ తీసుకున్నారు. ఆ శాంపిల్స్ని మనం భోపాల్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఆ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వైరస్ ఏంటనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పటి వరకు కూడా రైతులందరూ కూడా తగిన బయోసెక్యూరిటీ జాగ్రత్తలు పాటించి, తర్వాత ఈ చనిపోయిన కోళ్ళు ఏదైనా ఉంటే కూడా వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేసి బయోసెక్యూరిటీ విధానాలన్నీ కూడా పాటించడం వలన వ్యాప్తిని అరికట్టవచ్చు. రైతులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ చికెన్ కానీ గుడ్లు కానీ తినటం వలన ఈ వ్యాధి ఎవరికి కూడా సంక్రమించదు. కోళ్ళ నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రయోగశాల నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పరిధిలో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. ఆర్మూరు మండలంలో వైరస్ తాకిడి లేదని, రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని, మాంసం గుడ్ల వినియోగంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆర్మూరు మండల పశుసంవర్ధక శాఖ అధికారి లక్కం ప్రభాకర్ వివరిస్తున్నారు. బయట వినిపిస్తున్నట్టు పౌల్ట్రీ రంగంలో ఎట్లాంటి వ్యాధులు లేవు. ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా చికెన్ తినొచ్చు, ఎగ్స్ కూడా తినొచ్చు. ఆర్మూరు మండలంలో 4 లక్షల లేయర్ ఫార్మ్స్ ఉన్నాయి. 4 లక్షల లేయర్ ఫార్మ్స్ కూడా హెల్తీగానే ఉన్నాయి. ప్రతిరోజు ఆర్మూరు మండలంలో 4 లక్షల గుడ్ల ఉత్పత్తి జరుగుతూ ఉంది. గుడ్ల ఉత్పత్తి తగ్గడం కానీ, కోళ్ళు చనిపోవడం కానీ ఎక్కడా కూడా రిపోర్ట్ కాలేదు. కాబట్టి బయట వస్తున్న పుకార్లని నమ్మకుండా చికెను గుడ్లని నిరభ్యంతరంగా ఎటువంటి భయాందోళనలు లేకుండా తినొచ్చని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పౌల్ట్రీ రైతులంతా తప్పనిసరిగా బయోసెక్యూరిటీ విధానాలను పటిష్టం చేయాలని నిపుణులు, పశు వైద్యులు సూచిస్తున్నారు. వరుస నష్టాలతో కునారిల్లుతోన్న పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వాలు సహకారం అందించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. విపత్తు సమయంలో పరిహారం అందించాలంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.